అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరామరెడ్డి. నేను రామపురం మండలంలో ప్రకృతి సేవలో మండల కార్యకర్త పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా రామాపురం మండలం రామాపురం విలేజ్లో గంగిరెడ్డి మన భూమిలో ఈరోజు భూమిని సాయిల్ శాంతి చేయడం జరిగింది. అంటే మనము సాయిల్ శాంతి అంటే ఒక పారేసుకొని ఒక అడుగు లోతు తీసి దాని సైడ్లో వి ఆకారం వచ్చింది. వి ఆకారం సైడ్ దాన్ని తీసుకొని ఇట్లా మట్టి తీసుకొని 4 కేజీలు తీసుకొని ముందు వచ్చి 4 భాగాలు చేయాలి మట్టిని. ఇప్పుడు ఈ 2 తీసేసి ఎదురెదురు తీసేసి మళ్ళీ ఈ 2 కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఈ 2 తీసేసి ఈ 2 భాగాలు తీసుకోవాలి. అంటే మనము ఈ విధంగా 4 కేజీ మట్టి తీసుకొని దానిని 1 కేజీ వరకు వచ్చేట్టుగా 4 భాగాలు చేసి ప్రతి 2 భాగాలు తీసి ఎదురు భాగాలు తీసేసి 1 కేజీ మట్టి తీసుకొని ఆ మట్టిని మనము సాయిల్ శాంపుల్ పంపించాము. అక్కడ సాయిల్ శాంపుల్ పంపిస్తే వాళ్ళు మనకు మన భూమిలో ఉండే పోషకాలు అంటే మొక్కకు కావాల్సిన 16 పోషకాలు మెయిన్ వచ్చి భాస్వరము, యూరియా, పొటాష్ అవి మామూలుగా ముఖ్య పోషకాలు. దానికి స్థూల పోషకాలు వచ్చి 14 ఉన్నాయి. అవి వచ్చి మామూలు బోరాను, జింకు, మ్యాంగనీసు, కార్బనము ఇట్లా దండిగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటే దీంట్లో ఏ రకం పోషకాలు తెచ్చిపోతామట. కాబట్టి మనం రేపు పంట పెట్టేటప్పుడు మనకు కావాల్సిన పోషకాలు మాత్రం తెచ్చుకుంటాం. అంటే రైతుకు దీనివల్ల మనకు ఎక్కువ యూరియా అవసరం లే. మన భూమిలో ఉన్నాయి ఆల్రెడీ మామూలు పొటాష్ ఉంటుంది, యూరియా ఉంటుంది, పాస్ ఉంటుంది, అట్లే జింకు అన్నీ ఉన్నాయి. దానికి తగ్గట్టు కొంచెం మనకు తక్కువ ఉంటాయి. అవి మాత్రం వేసుకోవాలా, లేదు దానికి మించి ఉంటాయి. అప్పుడు అయ్యి అవసరం లే. కాబట్టి రైతుకు వచ్చి ఖర్చు తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది. ఎందుకంటే ఈ విధంగా నేలలో చేసుకోవడం వల్ల మనకు మన భూమిలో పోషకాలు మనకు తెలుసు అన్నమాట. కాబట్టి దానివల్ల మనకు పోషకాలు ఉంటాయి. కాబట్టి దాని తగ్గట్టు మనం వేసుకుంటాము. రైతు ఖర్చు తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా చేసుకుంటే మనకు భూమి బాగుపడుతుంది, పంట బాగుతుంది, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. ఈ అవకాశం అందరికీ నమస్కారం.